తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం. రోజువారీ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తల విశ్లేషణ మీ కామన్ మ్యాన్ కిష్టన్న. మొదటగా దిశ. బంజారా హిల్స్ టు జుబ్లీస్ ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ స్పాట్ మార్పు. ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ కోసమేనా? ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణ మొత్తం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది. కానీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పాట్ను జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు మార్చారు. దానికి ఏం కారణమో మరి డిపార్ట్మెంటల్గా వాళ్ళకి ఇంకేమన్నా ఇక్కడి నుంచి ఏమైనా రహస్యాలు లీక్ అవుతాయని అనుకున్నారా? మరి దేనికోసం మార్చిందో సరే మార్చినారంట. మెడికల్ కన్వీనర్ సీట్లన్నీ మనకే, రూల్స్ సవరణకు వైద్య శాఖ రిపోర్ట్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో కొత్త నిబంధన. ఇప్పటి వరకు ఏపీ స్టూడెంట్స్కు ఛాన్స్. కొత్త విధానంతో ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే. ప్రభుత్వ నిర్ణయం తర్వాత అధికారికంగా జీవో. 15% నాన్ లోకల్ కోటా ఉండేది అంతకు ముందు కూడా. ఇప్పుడు మనకు ఆంధ్రాకు ఇక్కడ ఉండేది, మనకు ఆంధ్రాలో ఉండేది. ఇప్పుడు మనం ఇది రద్దు చేసుకుంటే వాళ్ళు కూడా రద్దు చేసుకుంటారు. ఇక నాన్ లోకల్ కోటా ఉండదు. 15% అనేది మనకే ఉంటుంది, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. సన్నాలకు 500 బోనస్. దశల వారీగా దొడ్డు రకానికి సైతం. ఖరీఫ్ సీజన్ పంటలకు కాళేశ్వరం నీరు తక్కువ ఖర్చుతో లిఫ్ట్ చేయాలని నిర్ణయం. నిపుణుల సూచనలతో బ్యారేజీలకు రిపేర్ వర్క్స్. ఎలాంటి కంపెనీ ఖర్చుతోనే మరమ్మతులు. తడిచిన ధాన్యం ఎంఎస్పీకే కొనుగోలు. పాఠశాలల మౌలిక వసతులకు 600 కోట్లు. శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా సోనియా. 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పబ్లిక్ మీటింగ్. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు. 10 ఏళ్లు గడిచిన సందర్భంగా దశాబ్ద ఉత్సవాలు కాబట్టి సోనియా గాంధీ గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారంట. గొప్ప బహిరంగ సభను కూడా ఏర్పరచుకున్నట్టు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళు వెల్లడించారు. అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మనదే. 2 లక్షల జాబ్స్ ఇచ్చిన ఘనత కేసీఆర్దే. రేవంత్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాలేదు. మోసపోతారని చెప్పినా వినకుండా ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు. 56 కేసులున్న వ్యక్తిని గెలిపిస్తారా? గోల్డ్ మెడలిస్ట్ను గెలిపిస్తారా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. 2 లక్షల జాబులు 10 ఏళ్లకు 2 లక్షల జాబులు ఇచ్చిండ్రు. 10 ఏళ్ళు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 10 ఏళ్లలో. ఈ ప్రభుత్వానికి కూడా 5 నెలలే కాలే. ఇంకా ఇవ్వకుంటే ప్రజలు వాళ్ళని కూడా తీస్తారు, వాళ్ళని కూడా ఇంటికి పంపిస్తారు. సీఎంఓ ప్రక్షాళన. సెక్రటరీల పనితీరుపై మినిస్టర్ల అసంతృప్తి. ఫైల్స్ క్లియరెన్స్లో జాప్యంపై ఆగ్రహం. తాజా పరిణామాలతో త్వరలో ట్రాన్స్ఫర్లు. కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు పాలనను గాడిలో పెట్టేలా సీఎం చర్యలు. సీఎంఓలోని కొందరు సెక్రటరీలు అత్యవసర ఫైళ్ల విషయంలోనూ కావాలనే జాప్యం చేస్తున్నారని సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా బదిలీలు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్టు సమాచారం. మంత్రులు పంపిన ఫైల్ని కూడా క్లియర్ చేయకపోతే ఉంటుంది, యాక్షన్స్ ఉండవా? సీఎం వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి సీఎంకు డైరెక్ట్ కంప్లైంట్ చేసిండ్రు. చర్యలు కూడా మొదలైనవి. రత్న భండార్ తాళం చెవులు మిస్సింగ్. బీజేడీ పాలనలో జగన్నాథ్ ఆలయం సురక్షితంగా లేదు. అవినీతి పరుల నియంత్రణలో ఒడిశా. బీజేడీ హయాంలో పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ్ ఆలయం సురక్షితంగా లేదని, 6 ఏళ్లుగా రత్న భండార్ తాళం చెవులు దొరకడం లేదని ప్రధాని మోడీ ఆరోపించారు. ఒడిశాలో సోమవారం నాడు పర్యటించిన ఆయన డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. డబుల్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజన్ కాదు. ఒడిశా బీజేపీ నవీన్ పట్నాయక్ మీతోటే ఉన్నాడు, మీకు కలిసే ఉన్నాడు. మీరు ఏదో చూడడానికి ప్రతిపక్షంలాగా వివరిస్తూ ఏదో ప్రజలను చేయడానికి తప్ప మీరు నవీన్ పట్నాయక్ వేరు కాదు. ఆయనకు ఎంపీ సీట్లు వచ్చినా మీయే, మీకు వచ్చినా మీయే. అక్కడ వేరు లేదు. కోవాక్సిన్పై బనారస్ వర్సిటీ రిపోర్ట్ తప్పు.
కోవాక్సిన్ తీసుకున్న వారిలో 30% మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం రూపొందించిన స్టడీ రిపోర్టుపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ సోమవారం స్పందించారు. ఆ నివేదికను తప్పుల తగ్గగా అని పేర్కొన్నారు. ఓహో, కోవాక్సిన్ మీద ఆరోపణలు వచ్చినాయి, అవి నిజం కాదట, బనారస్ వాళ్ళు చెప్పింది తప్పని వీళ్ళు చెప్పారు. ఐసీఎంఏ డైరెక్టర్ ఎవరు? ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్. సేమ్ న్యూస్, సీఎంఓ ప్రక్షాళన. ఇంకా ఇందులో క్లారిటీగా రాశారు. ఫైల్ క్లియరెన్స్లో జాప్యంపై ఆగ్రహం, తాజా పరిణామాలతో త్వరలో ట్రాన్స్ఫర్లు, కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు, పాలనను గాడిలో పెట్టేలా సీఎం చర్యలు. రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ రావట్లేదంటూ నిరసన, ప్రతి నెల ఇబ్బంది అని ఆవేదన, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు ప్లాన్, ఏపీ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలంటూ జూనియర్ డాక్టర్ల డిమాండ్. పట్టభద్రులు ఎవరి పక్షం? 3 పార్టీలకు కీలకంగా మారిన ఉప ఎన్నిక, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులే ఓటర్లు, ప్రచార స్పీడ్ పెంచిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఓటర్లను ఆకట్టుకునేలా ప్రణాళికలు. ఆగ్రహంగా నిరుద్యోగులు, ఉద్యోగులు. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో 3 ఉమ్మడి జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు. వరంగల్లో 1,72,524, నల్గొండలో 1,65,778, ఖమ్మంలో 1,23,504 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరిలో నిరుద్యోగులే అధికం కాగా ఉద్యోగ ఉపాధ్యాయులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉన్నది. అయితే నిరుద్యోగులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు 3 పార్టీల పట్ల కూడా గుర్రుగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అంటే మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి మేధావులు, విజ్ఞులు వాళ్ళు కూడా సరైన ఓటు వేయకపోతే ఇక ప్రజాస్వామ్యం బతుకుడు కష్టమవుతుంది. మేధావులారా ఆలోచించండి, ఏ ప్రలోభాలకు లొంగకండి, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. కాంగ్రెస్ పార్టీనా కన్ఫ్యూజన్ పార్టీనా? కవిత అరెస్టును సమర్థించి కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తారా? చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ విషయంలో మరోలా మాట్లాడుతోందని, ఇంతకు అది కాంగ్రెస్ పార్టీనా లేక కన్ఫ్యూజన్ పార్టీనా అని బీజేపీ నేత చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. సోమవారం ఢిల్లీలోని సుల్తానీపూరిలో ప్రచారంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటర్ అటాక్లో మంత్రులు ఫెయిల్, బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెట్టని లీడర్లు, అంతా రేవంత్ రెడ్డి మీదే వదిలేస్తున్న వైనం, ఒంటరిగానే ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసిన సీఎం, స్థానిక ఎన్నికల్లో కీలక నేతల మౌనం ప్రమాదం అంటున్న క్యాడర్. ఆ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు, ఉద్యోగాల పేరుతో బీజేపీ మోసం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మకండి, రేవంత్ 6 గ్యారెంటీలు, 66 హామీలు, 460 వాగ్దానాలు చేశారు. ఉచిత బస్ జర్నీ తప్ప ఏవీ అమలు కాలేదు. దేశం మోడీ కోసం బీజేపీ ఓటు వేయండి. గ్రాడ్యుయేట్స్ యువతకు ఈటల రాజేందర్ పిలుపు. మోడీ 10 ఏళ్ళు ఏం చేసిండో ఈటల రాజేందర్ చెప్పాలి. ఈ 10 ఏళ్లలో ఇంత మేలు చేసిండు, ప్రజలకు ఇంత మేలు జరిగింది కాబట్టి దాన్ని చూసి ఓటేయమని చెప్పాలి. ఇతరుల మీద ఆరోపణలు చేయడం కాదు. 10 ఏళ్ళు పరిపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చింది కదా, భారతదేశాన్ని పరిపాలించే అవకాశం మోడీకి. ఏం మంచి కార్యక్రమాలు చేసిండో అవే చెప్తే సరిపోయాయి. ఇతరుల మీద దుమ్ము పోసుడు ఎందుకు, మాట్లాడేందుకు? రేవంత్ నిజంగానే 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, చెప్పిన ప్రకారం ప్రజలు చూసుకుంటారు. దానికి ప్రజలకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు ఒక్కటే మీరు అంటున్నారు కదా, మిగతాయి వెంటనే అన్నీ కూడా అమలయ్యే ఛాన్స్ ఉంది. రుణమాఫీకి అయితే ప్లానే చేస్తున్నారు. దాదాపుగా అన్ని నెరవేర్చే ప్రయత్నం, బాధ్యత ఉంటుంది వాళ్ళకు కూడా. మాట ఇచ్చి వచ్చింది కదా అధికారంలోకి. అధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మనదే. సేమ్ రిపీట్ న్యూస్ అది.
కిర్గిస్థాన్లో స్టూడెంట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టండి. అన్ని పార్టీలకు 10 స్థానాల ధీమా. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. రాష్ట్రంలో అన్ని పార్టీల ఓటర్లు తమకు బాసటగా నిలిచారని ఆయా పార్టీలు భావిస్తున్నా తమ విజయం ఇక నల్లేరు మీద నడికే అన్న ధీమాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,32,16,348 మంది ఓటర్లు ఉండగా లోకసభ ఎన్నికల్లో మాత్రం 2,24,806 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 1,11,91,542 మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. ఇప్పటికే పార్టీలు జరిగిన పోలింగ్ ఆధారంగా ఆయా పార్టీల నాయకత్వం అభ్యర్థులు లెక్కలు కూడికలు తీసివేతలు చేస్తూ ఓట్ల లెక్కలు కడుతూ విజయ తీరాలకు చేరువవుతామని పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. ఎవరి ధీమా వాళ్ళదే. ఎవరు? గుర్రం మోహన్ రెడ్డి. ఈ ఆర్టికల్ రాసినాను. గుర్రం రామ్మోహన్ రెడ్డి. ఆయననే లైన్లోకి తీసుకుంటాను నేను, లైవ్లోకి. సెవెన్ 978101864. రెస్పాండ్ కావట్లేదు. రెస్పాన్స్ లేదు. సహాయక చర్యలకు బ్రేక్. బిల్లుల కోసం ఆందోళన చేపట్టిన కాంట్రాక్టర్లు. పలు సర్కిల్స్ను స్తంభించిన ఐఆర్టీ సహాయక చర్యలు. షేర్లింగంపల్లి జోన్లో పనులు బహిష్కరణ. అగ్రిమెంట్ ప్రకారం పనులు చేయాల్సిందే. పనులు చేయని కాంట్రాక్టర్పై చర్యలు తప్పవు. అల్టిమేటం జారీ చేసిన బల్దియా కమిషనర్. అంబర్పేట డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, రోహిన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం బాబా ఫసియుద్దీన్ ఓయిలో పేషెంట్లకు పండ్లు పంచిపెట్టారు. భారతీయుడికి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. 38 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పథకం సాధించిన బొంగు సుశాంత్ గౌడ్. నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సూర్యచందర్. తవ్వే దోచై గార్ల ఏజెన్సీలో యథేచ్ఛగా బైరైటిస్ మైనింగ్. రాత్రి అయితే మొదలవుతున్న దందా. విలువైన ఖనిజ సంపద తరలింపుతో కోట్లు గడిస్తున్న కడప ముఠాలు. రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతున్నా చూసి చూడనట్టుగా అధికారులు. మామూలుగా వదిలేస్తున్న పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు.
సర్కారు భూముల్ని కాజేశారు. ఆ జీవుల పేరుతో బుల్లారం లీడర్ల అక్రమ భాగోతం. అధికారం అండతో వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణ. 59 జీవో ముసుగులు అడ్డదారిలో రెగ్యులరైజేషన్. సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న భూమాఫియా. కాంగ్రెస్ సర్కారుకు సవాల్గా మారిన వ్యవహారం. బెంగళూరులో రేవు పార్టీ కలకలం. సీసీబీ దాడులు, 5 అరెస్టు, డ్రగ్స్ స్వాధీనం. పట్టుబడిన వారిలో బాలీవుడ్కు చెందిన వారు ఉన్నారనే టాక్. ఓ కారుకు ఏపీకి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్. 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్న 25 మంది యువతులు. హైదరాబాద్కు చెందిన ఈవెంట్ ప్లానర్ నిర్వహణ. హైదరాబాద్తో లింకులపై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఫోకస్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేంద్రానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి భూ వివాదంలో ముగిసిన సర్వే నెంబర్ 82 పార్ట్లో 2.22, సర్వే నెంబర్ 83 పార్ట్లో 6 గుంటలు. నివేదిక రెడీ చేసిన రెవెన్యూ అధికారులు. వివరాలు వెల్లడించేలో అందరూ గప్చుప్. వివాదాస్పద స్థలం వద్ద కొనసాగుతున్న పోలీసు బందోబస్తు. ఎట్టకేలకు సర్వే జరిగింది. మొత్తానికి సీఎం దాకా పోయింది అది. మల్లారెడ్డి గారు సీఎం కూడా కలిసి మొరబెట్టుకున్నట్టుగా నిన్న వార్తలు వచ్చినాయి. ఎట్టకేలకు అది సర్వే అయితే జరిగింది. సనత్ నగర్ జరభద్రం. కాలుష్యం పెరుగుతోంది. గాలిలో ధూళికణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గాలిలో నాణ్యత తెలుసుకునేందుకు యంత్రాలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసింది. వచ్చే నెల 3 వరకు కవిత రిమాండ్. సిబిఐ ఈడీ కేసుల్లో పొడిగింపు. ఛార్జ్షీట్ పరిగణనపై నేడు విచారణ. కవిత సహా 5గురిపై అభియోగాలు. 4గురిపై వాదనలు వినిపించిన ఈడీ. తదుపరి వాదనలు నేడు కంటిన్యూ. నెక్స్ట్ వెలుగు. 5వ ఫేజ్ 58% పోలింగ్. 6 రాష్ట్రాలు 2 యూనిట్లలో ఎన్నికలు. 49 ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్. బెంగాల్లో హింసాత్మక ఘటనలు. బీజేపీ టీఎంసీ నేతల మధ్య ఘర్షణ. ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు. మహారాష్ట్ర, లడఖ్లో లోక్సభ ఎన్నికలు పూర్తి. మహారాష్ట్ర మొత్తానికి అయిపోయింది. సన్న వడ్లకు 500 బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మరణం. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ప్రకటించిన ఇరాన్. విదేశాంగ మంత్రి హుస్సేన్ సహా మొత్తం 9 మంది మృతి. ఆదివారం అజర్బైజాన్ అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్. సోమవారం ఉదయం శకలాల గుర్తించిన రెస్క్యూ బృందాలు. ఇరాన్లో 5 రోజులు సంతాప దినాలు. రైసీ మృతిపై ప్రపంచ నేతల సంతాపం. భూ కబ్జాలపై ఉక్కుపాదం. ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం. బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాక్షన్. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని కబ్జాదారులపై చర్యలు. ఫిర్యాదులు. రెవెన్యూ లెక్కల ఆధారంగా ముందుకు. గత సర్కార్ హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని ఒక్కో పిఎస్లోనే యావరేజ్గా 9 కబ్జా కేసులు. ప్రజావానికి అందిన భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య 2670. దీని మీద దేశాయి కరుణాకర్ రెడ్డి గారిని లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తా. ఈ భూ కబ్జాల మీద హలో అన్న తొలిపొద్దు లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి. భూ కబ్జాలపై ఉక్కుపాదం. ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం. బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో యాక్షన్. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని కబ్జాలపై చర్యలు. హలో వినబడతలేదా? చెప్పు. భూ కబ్జాలపై ఉక్కుపాదం. అవును. ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం.
బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో యాక్షన్. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని కబ్జాలపై చర్యలు. గత సర్కార్ హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, కమిషనరేట్లలోని ఒక్కో పిఎస్లోనే యావరేజ్గా 9 కబ్జా కేసులు. ప్రజావానికి అందిన భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య 2670. దీని మీద విశ్లేషించండి. చూడండి అన్న, నేను కూడా ధరణి బాధితుల్ని. మామూలు కాదు, హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా హైకోర్టు ఆర్డర్ను పక్కకు పెట్టి ధరణి పాస్బుక్ ఇష్యూ చేసిండ్రు. ఇది మా పెద్ద కేసు. అసలు అలాంటి కేసులు నాయి రెండు ఉన్నాయి. ధరణితోటి ఎలాంటి హక్కు లేని వాళ్ళు రాత్రి కబ్జా చేసుకొని పట్టాలు చేసుకొని హైదరాబాద్ వాళ్ళకు అమ్ముకున్నారు. ఎట్లా మీరు ఏ ప్రొసీడింగ్ ప్రకారంగా వారికి పాస్బుక్లు ఇచ్చినారంటే మా దగ్గర ఎలాంటి రికార్డు లేవు, ఏం చేసుకోకుండా కోర్టు పోమన్నారు. నేను అనేది ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో కొన్ని లక్షలు నేనే చెప్పుకోలేకపోతున్నాను. కాకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది ఇలాంటి కొన్ని వేలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఓకే చెప్తందుకు బాగానే ఉన్నాయి, కానీ చేతల్లో చూపించాలంటే ఈ అధికారులతో కాదు. ఎందుకు కాదు అంటే ఈ అధికారులే లంచాలు తీసుకొని చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మళ్ళీ చేస్తారనే నమ్మకం లేదు. ఇది ఇప్పుడు ధరణి కమిటీ లెక్క ఈ అక్రమాల పైన ఒక జ్యుడిషియరీ కమిటీ వేసి రెవెన్యూ నిపుణులు, మన న్యాయస్థాన నిపుణులు తోని కమిటీ వేసేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాటి ఎలాంటి మోసాలైనా ఎలాంటిదైనా డబల్ అమ్ముకున్నారు. ఎందుకంటే ముందైతే వాళ్ళు పార్మిట్ చేసుకున్నారు, అమ్మేసుకున్నారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. కాబట్టి ఇది లీగల్ కూడా ప్రాబ్లం వస్తుంది. దీన్ని చాలా చిక్కుముడి, చాలా పెద్ద స్కాము. నేను కూడా ధరణి బాధితుల్ని. నేను ఇవాళ చెప్తున్నా నేను, ఎందుకంటే నాకు తెలుసు అది ఎట్లా అయింది అనేది. ఇక హైదరాబాద్ లో అంటారా, ఇక మీలాంటి వాళ్ళది మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మంచి అంతా అయిపోయింది, అంతా కట్టిర్రు, ధరణి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి చేసిండ్రు. మీరు బాధితులే కదా. మరి ఇవన్నీ కావాలంటే ఎవరు చేయాలి? అందులో ముఖ్యంగా మా అంటే దరకల భూములు కావు కాబట్టి అయినా చేసుకుంటారు. ఇవాళ దరకల భూములు హైదరాబాద్ చుట్టుపట్టు కొన్ని లక్షల వేల కోట్ల భూమి అన్యాక్రాంతమైంది. ఇది తీస్తారా? ఎందుకంటే నేను అనేది ఏంటంటే చిత్తశుద్ధితో కనుక ధరణిని మంచిగా క్లీన్ చేసి భూమాతల వేసి ఈ ధరణి కమిటీలో, ఇప్పుడున్న ధరణి కమిటీ మామూలు కమిటీ కాదు, చాలా రేమండ్ పీటర్ కావచ్చు, భూమి సునీల్ కావచ్చు, వీళ్ళు చాలా 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 నిశ్చితార్థులు చట్టాల ప్రకారంగా ఇంకా కొత్త వాళ్ళని కూడా తీసుకొని విస్తృతపరిచి జిల్లా వైజ్ గా మండలాల వైజ్ గా కూడా కమిటీలను వాళ్ళ టీం వేసుకొని, ఏ పారాలీగల్ టీం ఉంది, వాళ్ళు ఊర్లలో ఎంతో వర్క్ చేసారు, గ్రామాంతో ప్రతి సర్వే నెంబర్ తోని పరిచయాలు ఉన్నది. ఆ వ్యవస్థను మళ్ళీ తీసి మొత్తము సమగ్ర సర్వే చేసి టైటిల్ గ్యారెంటీ చట్టం చేసేస్తే తెలంగాణ రైతులు సుఖంగా బతకగలుగుతారు, కేసులు లేకుండా బతకగలుగుతారు, గొడవలు లేకుండా బతకగలుగుతారు. ఆ రకంగా చేస్తే మరి రేవంత్ రెడ్డి చిరస్థాయిగా నిలుస్తాడు. అక్కడ ఏం చేయవలసిన అవసరం లేదు. జగన్ ఏం చేశాడో ఇక్కడ చేస్తే చాలు. కానీ మరి జగన్ టైటిల్ చట్టం వల్లనే కొంత బ్లేమ్ అయింది, ఇప్పుడు అదొక్కటే మైనస్ అయిందని ప్రచారం ఉంది. ఏం లేదు, అది ఏంటంటే అది మంచి పేరు, దీని వల్ల మంచి పేరు వస్తుందని, మంచిని కూడా చెడు పేరు చేయాలనేది ఒక పని చేస్తారు. ఎందుకంటే టైటిల్ గ్యారెంటీ చట్టం మీద భూమి సునీల్ గారి సలహా మేరకు అక్కడ చేశారు. భూమి సునీల్ గారి గురించి మీకు కాదు, ప్రపంచానికి తెలుసు, భారతదేశానికి కూడా తెలుసు. భూమి సునీల్ గారు గుట్టల బేగంపేటల ఆడ జీరో ప్రాబ్లం లెక్క సమగ్ర సర్వే చేసి ఆ విలేజ్ సాల్వ్ చేస్తే దాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా దేశంలో కూడా అమలు చేస్తుంది. అది కాబట్టి ఎవరో చెప్తే కాదు. ఎందుకంటే భూమి సునీల్ చెప్పింది 100% నిజమని మీరు నమ్మరా? నమ్ముతాం. మరి మన నమ్ముడు ఏందన్నా, భూమి సునీల్ గారిని ఫాలో అయ్యి అందరూ నమ్ముతారు. థ్యాంక్ యూ అన్న, లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే. శానిటేషన్పై దృష్టి పెట్టండి, తాగునీటి పైపుల లీకేజీ కాకుండా చూడండి. పంచాయతీరాజ్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. వేసవిలో డ్రింకింగ్ వాటర్ సరఫరాపై అధికారులకు అభినందనలు. కాంగ్రెస్లో స్థానిక ఎన్నికల జోష్, పోటీ చేసేందుకు రెడీ అవుతున్న లోకల్ లీడర్లు. అవకాశం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు. ఎంపీ ఎన్నికల తర్వాత వరుసగా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్.
అధీర్ రంజన్ కాంగ్రెస్ సోల్జర్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశంసలు కురిపించారు. అధీర్ రంజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడే సైనికుడని పొగిడారు. ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడారు. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడదలుచుకోలేదు. అధీర్ రంజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సైనికుడు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్. వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తుకు కొందరు టీఎంసీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఏవీ ఫలించవు. బెంగాల్లో మా పార్టీ బలంగానే ఉంది అని ఖర్గే అన్నారు. నిన్న ఎప్పుడో వేరే సందర్భంగా వార్నింగ్ ఇచ్చిండే అధీర్ గారికి, చీఫ్ అధీర్ రంజన్ చౌదరి పైన, పిసిసి బెంగాల్ చీఫ్ అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రశంసించుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మల్లికార్జున్ ఖర్గే గారు. బీజేపీ బీజేడీ కుమ్మక్కయ్యాయి. వారి అనుబంధం గురించి ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పాలి. జైరాం రమేష్. వాస్తవం ఇది. బీజేపీ బీజేడీ కుమ్మక్కైనాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. బీజేడీతో బీజేపీ అనుబంధం గురించి ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్లో జైరాం రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు. పాత వాళ్ళను కొనసాగిస్తారా లేక ఇన్ఛార్జీలను నియమిస్తారా? కొత్త వీసీల నియామకానికి మరో వారం పట్టే ఛాన్స్. ఇవాళ నిర్ణయం తీసుకోనున్న సర్కార్. 10 వర్సిటీలలో నేటితో ముగియనున్న వీసీల టర్మ్. అధిక వడ్డీల పేరుతో 200 కోట్లు కొట్టేసిండు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిర్వాహకం. తన భర్త కంపెనీలో కస్టమర్లు, బ్యాంకు సిబ్బంది చేత ఇన్వెస్ట్మెంట్. కంపెనీ బోర్డు తిప్పేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు. భర్తతో బ్యాంక్ అధికారి వాణిబాల. నాలుగు 400 సీట్లు దాటుతాం. దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. మోదీ. మాతో పోరాడలేక ఇండియా కూటమి చేతులెత్తేసింది. ప్రతిపక్ష పార్టీల సొంత కేడర్ కూడా వాళ్ళకు ఓటేస్తలేదు. అదానీ అంబానీలపై అధీర్ రంజన్ చేసిన కామెంట్లని ప్రస్తావించిన పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. ఆ 7 సీట్లలో ఉత్కంఠ. రాష్ట్రంలో లోకసభ ఎన్నికలు ముగిసినా వారం దాటిన 7 నియోజకవర్గాల్లో ఓటర్ నాడి మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. స్టేట్లో మొత్తం 17 లోకసభ సీట్లకు పోలింగ్ జరిగా. ఇందులో చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, జహీరాబాద్, మెదక్, వరంగల్, సికింద్రాబాద్ స్థానాల్లో పోలింగ్ సరళి ఎవరికీ అర్థం కావట్లేదు. మిగతా 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీలలో ఏదో ఒక పార్టీకి కొంత మొగ్గు ఉన్నట్టు స్పష్టమవుతున్నా ఈ 7 సెగ్మెంట్లలో మాత్రం కాంగ్రెస్ కమలం హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఇందులో గెలుపు కాంగ్రెస్దా కమలానిదా అంటే ఎటు చెప్పలేని ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఓట్లు ఎటువైపు మళ్ళాయో తెలియడం లేదు. గెలుపు మాదే అని రెండింటిలో ఏ పార్టీ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. చేవెళ్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. అర్బన్లో బీజేపీకి మొగ్గు ఉందని ఆ పార్టీ ధీమాగా ఉండగా, రూరల్ ఓటర్లు కాంగ్రెస్కు మొగ్గు చూపుతున్నట్టు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఓటు ఎటువైపు మళ్ళిందనే అంశంపైన చర్చ సాగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిదనేది చెప్పడం అంత ఈజీగా లేదని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఇద్దరు కూడా రంజిత్ రెడ్డి అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు మాజీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులే. ఆయన అంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఎంపీ అయినా, ఈయన మొన్న ఎంపీ అయినా. ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఓట్లు ఎవరికైనా రావచ్చు ఇద్దరికి వ్యక్తిగతంగా. అయితే పార్టీ పరంగా అయితే మనం చెప్పలేం, కానీ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి కూడా బీఆర్ఎస్ ఓట్లు కొంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. క్యాంపెయినింగ్కు కేవలం 5 రోజులే గడువు.
ఆమ్దానిపై హెచ్ఎండిఏ ఫోకస్, లేఅవుట్లు చేసి వేయాలన్న ఆలోచనలో ఆఫీసర్లు. ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచి సేకరించేందుకు చర్యలు. ఇబ్రహీంపట్నం పరిధిలోని గ్రామాల్లో 1100 ఎకరాలు సేకరించాలని నిర్ణయం. రెండేళ్ల యాసంగి సీఎంఆర్ బకాయిలు 1,00,000 మెట్రిక్ టన్నులు. గడువు ముగిసిన తిరిగి ఇవ్వని మిల్లర్లు. ఇంకా పూర్తి కాని గత వానాకాలం సీఎంఆర్ టార్గెట్. ఈసారి గణనీయంగా తగ్గిన ధాన్యం దిగుబడి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే హరీష్ బాబు ఫైర్. పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. ఇటీవల జైనూరులో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులను సోమవారం పరామర్శించడానికి వెళ్తున్న ఆయనను జైనూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహించారు. బాధితులను పరామర్శించకుండానే వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయం జరిగిన కుటుంబాలను కలవకుండా చేయడం, పరామర్శించడానికి అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కలెక్టర్ వెంకటేష్ తోత్రే. ఈనాడు తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. వానాకాలం నుంచి సన్న వడ్లకు 500 బోనస్. సేమ్ రిపీట్ న్యూస్. లోయలో పడిన వాహనం. ఛత్తీస్గఢ్లో 18 గిరిజనులు దుర్మరణం. 3వ పేజీలో ఉంది. దుడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన. మాజీ మంత్రి హరీష్ రావు. ఆమెను నమ్మి 100 కోట్లు మోసపోయారు. టెస్కాప్ జిఎం వాణి బాల సూచనలతో ఆమె భర్త ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు. బాధితులు, సహోద్యోగులు, సిబ్బంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. హెలికాప్టర్లో ప్రమాదం. ఇరాన్ అధ్యక్షుడు. అది కూడా రిపీట్. గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు. ఖర్గే. ఏమి ఇది మార్వలే. డేట్ మారలే. హెలికాప్టర్ సేమ్ రిపీట్ న్యూస్. సన్నాలకు బోనస్. రిపీట్ న్యూస్. అధిక వడ్డీ ఆశ పెట్టి 200 కోట్లు కొల్లగొట్టి. సేమ్. మేటిగడ్డ ఎగువన రాతికట్ట 2.5 మీటర్ల ఎత్తుతో తాత్కాలికంగా గ్యాబియన్ వాల్ పద్ధతిలో నదీ ప్రవాహంలో నిర్మాణం. ప్రణాళిత నీటిని మళ్లించి పంపింగ్. నెలలో 3 బ్యారేజీల మరమ్మతు పూర్తి. డిసెంబర్లోగా మేటిగడ్డ వద్ద పంపింగ్. అన్నారం సుందీలలో వానాకాలంలోనే పరిస్థితిపై 2 సంస్థలతో పరిశీలన. మళ్ళీ వాటర్ ఎక్కువైతే అది కొట్టుకుపోతుంది.
టెంపరీగా పనిచేస్తుందేమో కానీ ఎంబీబీఎస్పై అస్పష్టత. ప్రవేశాల్లో పాత విధానమా కొత్తదా అనే సందిగ్ధత. కన్వెరకోట సీటులో ఏపీ వారికి 10 ఏళ్లుగా 15% గడువు తీరడంతో స్థానికతపై నిర్ణయం తీసుకున్న తెలంగాణదే. ఉన్నత విద్యా మండలి వద్ద పెండింగ్లో ఫైల్. జీవో జారీ చేయకుంటే 300 సీట్లు కోల్పోయినట్టే. ఈడబ్ల్యూఎస్ పైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తీసుకున్నది, జీవో తీసుకున్నది. 15% మీరు ఆంధ్రజ్యోతి సేకరించలేకపోయింది. ఇది 15% నాన్ లోకల్ కోటాది రద్దు అవుతుంది. మొత్తం ఇక్కడికి అంతే. నగరంలో దోపిడీ దొంగలు. 5 రోజుల్లో 4 చోరీలు. రంగంలో దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు. లోకల్ గ్యాంగ్ల, అంతర్రాష్ట్ర ముఠాల. ఫిర్యాదిగూడ క్యాంపులు షురు. బల నిరూపణకు సిద్ధమైన మేయర్. విహారయాత్రకు వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు ఔటర్పై చేజింగ్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి. వర్షం పడినప్పుడల్లా తిప్పలే. పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తప్పనిసరి. సఫా సంస్థ సీఈఓ రుబీనా. నెక్స్ట్ స్వేచ్ఛ. ట్యాపింగ్ కేసు మారిన ప్లేసు. రిపీట్ న్యూసే అన్నీ సేమ్. ఇందులో ఏదో ఒకటి డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం వారు మంచి ఆర్టికల్ రాసిండ్రు. దీన్ని కొంచెం చదివి ఆయన లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తా. ఫిరాయింపు రాజకీయాలు సమంజసమా. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం కాకుండా పవర్ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని ప్రక్రియలు 5 ఏళ్ల కాంట్రాక్ట్గానే పార్టీలు చూస్తున్నాయి. కార్పొరేట్ విధాన రాజకీయాలని అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇంతకు మన దేశంలో భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలను చదివిన నాయకులు ఎందరు? పార్లమెంటులో, శాసనసభల్లో వందలాది మంది ఎలా కోట్లు ఆస్తులను పడగలెత్తారని ఏడీఆర్ నివేదికలు ప్రశ్నిస్తున్నాయి. అశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ధనిక వర్గాల సమాజాలు వారికి వెంటనే నేర చట్టాలని వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఫిరాయింపులు కామన్ అయిపోయాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే మార్పు రావాలి. ముందు జనం మారాలి. ఫిరాయింపుదారులను ప్రోత్సహించే పార్టీలను మార్చాలి. అలాంటి నాయకులకు బుద్ధి చెప్పాలి. చాలా బాగా రాసిండు. అయ్యో ఇంట్లో ఫోన్ నెంబర్ లేదు. ఓకే, ఏం చేద్దాం. దీని మీద కల్లూరి సీనియర్ జర్నలిస్టు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారిని లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తా.
ఇది కూడా వెలుగే కదా. జ్యోతి ఏమో వెలుగైతే ఆయన చదివి ఉంటుండే. ఓకే. నెక్స్ట్ నమస్తే తెలంగాణ తీసుకుందాం. వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే. మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సన్న వడ్లు పండించే రైతులకు 500 బోనస్, విడతల వారీగా మిగతా ధాన్యానికి వర్తింపు. ఎన్డీఎస్ఏ సూచన మేరకే కాళేశ్వరానికి రిపేర్లు, ప్రాజెక్టు కింది రైతులకు నష్టం కలగనీయం. స్కూళ్లు నిర్వహణకు అమ్మ ఆదర్శ కమిటీలు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు. సోనియాతో పాటు ఉద్యమకారులకు ఆహ్వానం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. బీఆర్ఎస్ కోటు వేశారని దాడి, పేదోడి ఇంటిపై బుల్డోజర్. కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఘటన. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్పై, సానుభూతి పరులపై కాంగ్రెస్ నేత నిత్యం వేధింపులు దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గులాబీ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. సోమవారం కొల్లాపూర్కు చెందిన బీఆర్ఎస్ నేత పాస్టర్ నరసింహ ఇంటిపై దాడి జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఫ్యామిలీ గొడవ స్థానిక కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో తగాదా మరింత ముదిరింది. ఇద్దరి మధ్య ఉన్న స్థలం వివాదం కోర్టులో ఉండగా కౌన్సిలర్ భర్త పేదోడి ఇంటిపై బుల్డోజర్ను తీసుకొచ్చి గోడతో పాటు రేకులను కూలగొట్టారు. అన్ని రిపీట్ న్యూస్. 5వ దశలో 59% పోలింగు. ఆప్కు 7 కోట్ల పైగా విదేశీ నిధులు. ఎఫ్సిఆర్ఏ కింద విచారణ జరపాలని కేంద్రానికి ఈడీ లేఖ. ఆప్పై ప్రధాని మోదీ కుట్ర అతిశి. ఆమ్ ఆద్మీ పార్టీపై ఆప్పై మరో ఉచ్చు బిగుస్తున్నది. ఎఫ్సిఆర్ఏ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, పంజాబ్లలో అధికార పార్టీ ఆప్కు 7 కోట్లకు పైగా విదేశీ నిధులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు సోమవారం లేఖ రాసింది. ఈ వ్యవహారంపై ఎఫ్సిఆర్ఏ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద విచారణ చేపట్టాలని ఈడీ కోరింది. 2015, 2016లలో అమెరికా, కెనడాలో నిధుల సేకరణ చేపట్టిన ఆప్కు
7.08 కోట్ల విదేశీ నిధులు అందాయి. దీంట్లో విదేశీ దాతల గుర్తింపు జాతీయతలను తారుమారు చేసింది, అలాగే ఇతర వివరాలు మార్చింది అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కెనడాకు చెందిన కొంతమంది దాతల పేర్లను పార్టీ ఫైనాన్షియల్ రికార్డ్స్లో ఆప్ దాచిపెట్టిందని హోంశాఖకు ఈడీ తెలిపింది. ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘనకు సంబంధించిన కేసుల్ని సాధారణ సిబిఐ విచారిస్తున్నది. ఆప్ను ఉద్దేశించి ఈడీ చేసిన ఆరోపణలపైన కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టవచ్చు అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నిజంగానే ఈ రాజకీయ పార్టీలకు నిధులు కూడా నిజాయితీ పరులు ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఎవరైనా నిజాయితీగా నిధులు తీసుకొని రాజకీయాలు చేసే పరిస్థితులు లేవు. ఖర్చులు లేకుండానేమో రాజకీయం నడిచేటట్లేదు. ఇది అన్నిటికీ కూడా అగ్ని పరీక్షే. బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద తీసుకున్న దాని మీద ప్రజల్లో చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా నిధుల సేకరణలో ఉల్లంఘిస్తున్నాయి. నిబంధనలు ఉండే ఏముండయి, ఎవరిచ్చినా తీసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో సేమ్, ఏం తేడా లేదు. ప్రజలు కూడా ఆలోచిస్తారు. మీరు ఇంత అవినీతి పరుల దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలకు ఎట్లా మేలు చేస్తారు? మీరు మీ పరిపాలన మేలు జరుగుతుందని మేము ఎట్లా ఊహించాలి? మేటిగడ్డ ఇప్పుడు మెగా కంపెనీ కృష్ణారెడ్డి దగ్గర తీసుకొని పార్టీ లేదు. 900 పైన కోట్లు, 1000 కోట్ల దాకా బీజేపీ పార్టీ తీసుకున్నది ఎలక్ట్రల్ బాండ్స్తో ఓపెన్గా బాజాప్తగా. అన్ని పార్టీలు తీసుకున్నాయి, కొంచెం తక్కువ ఎక్కువ. సరే, అదానీ అంబానీ వాళ్ళు ఏ రూపంగా ఇస్తుందో తెలియదు, కానీ వాళ్ళ మీద 1,00,000 అన్ని విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద మాత్రం మన దగ్గర ఉన్నది మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ ఇచ్చింది, యశోద హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇక్కడ చాలామంది ఫార్మసీ కంపెనీల వాళ్ళు చాలామంది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగా పార్టీలకు ఇచ్చిండ్రు. అన్ని పార్టీలు కూడా అక్రమార్కుల దగ్గరనే ఏదో రూపంగా డబ్బులు తీసుకొని ఈ రాజకీయాలు చేస్తున్నాయి. ఇది ప్రజలే చైతన్యవంతులై ఆలోచించాలి. దీన్ని ఎట్లా ఏ రాజకీయ పార్టీని మనం సమర్థిద్దాం? ఈ విషయంలో అన్ని పార్టీలు కూడా సేమ్, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ. నమస్తే. ఈనాటి విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. తొలి పొద్దును సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. నమస్తే, మీ కామన్ మ్యాన్ కిష్టన్న. ఎంతకు